ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ మూమెంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. అయితే నేను ఇక్కడ 7 టాపిక్స్ కవర్ చేస్తున్నా. అయితే ఈ టాపిక్స్లో నుంచి మ్యాథ్స్ 4 to 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మనం ఏమేమి కవర్ చేస్తామో చూద్దాం. ఇక్కడ టు బికమ్ ద ముల్కీ ఇన్ తెలంగాణలో ముల్కీ కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి తెలంగాణలో అని, అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్. మనకి 3 ఫార్ములాస్ రిలీజ్ చేస్తారు కదా, 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా. దాని గురించి ఫుల్ డీటెయిల్గా చూద్దాం. థర్డ్, వరల్డ్ తెలుగు మహాసభలు. ఇది మనకి 5 మహాసభలు జరుగుతాయి. అవి ఏంటేంటో చూద్దాం. జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, జెంటిల్మెన్ అగ్రిమెంట్. అండ్ నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభలు, ఇవి చూద్దాం. అండ్ విశాలాంధ్ర మహాసభలు చూద్దాం. జీవోస్ ఇన్ తెలంగాణ మూమెంట్, మనకి కొన్ని జీవోస్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ మూమెంట్లో. ఆ జీవోస్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. అయితే టు బికమ్ ద ముల్కీ ఇన్ తెలంగాణ, మనకి తెలంగాణలో ముల్కీగా పరిగణించాలంటే ఎన్ని సంవత్సరాలు తెలంగాణలో ఉండాలి అంటే, ఇక్కడ 1888 గజెట్ ప్రకారం తెలంగాణలో 12 years ఉంటే ముల్కీగా పరిగణిస్తారనమాట. ఇది ఎవరి టైంలో? మీర్ మహమూద్ అలీ ఖాన్ టైంలో. ఎన్ని ఇయర్స్? 12 years. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్క టైంలో అంటే ఇయర్స్ చేంజ్ అవుతుంటాయి. 12 years వస్తుంది, ఒక దగ్గర 15 years, ఒక దగ్గర 4 years. అందుకే బాగా గుర్తుపెట్టుకోవాలి. 1919 ఫర్మానా ప్రకారం ఇక్కడ 15 years మనం తెలంగాణలో ఉంటే ముల్కీగా పరిగణిస్తారనమాట. ఇది ఎవరి టైంలో? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో. అండ్ నెక్స్ట్ 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 12 years. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. అండ్ 1957 ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 15 years. ఇక్కడ ఇది ఎవరు చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇంకొకటి ఉంటుంది 1973, ఇది 6 point ఫార్ములా ప్రకారం 4 years ఉంటే చాలు ముల్కీగా పరిగణిస్తామని ఎవరు చెప్పారు? ఇందిరాగాంధీ చెప్పారు. ఇవి చూడండి, ఒకసారి రివిజన్ చేద్దాం. టు బికమ్ ద ముల్కీ ఇన్ తెలంగాణ 1888 ప్రకారం అయితే 12 years, 1919 ప్రకారం అయితే 15 years, 1956 జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారం అయితే 12 years, 1957 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే 15 years, 1973 6 point ఫార్ములా ప్రకారం ఓన్లీ 4 years మాత్రమే. ఇది ముల్కీగా పరిగణించడానికి ఎన్ని ఇయర్స్ తెలంగాణలో ఉండాలని కండిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్. చెప్పానుగా 3 ఫార్ములాస్ ఉంటాయని. ఒకటి 8 point ఫార్ములా, ఇంకోటి 5 point ఫార్ములా, ఇంకోటి 6 point ఫార్ములా. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 11th April 1969 టైంలో. 5 point ఫార్ములా ఎప్పుడు? 27th November 1972 టైంలో. 6 point ఫార్ములా ఎప్పుడు? 21st September 1973 టైంలో. ఇవి చాలా ఇంపార్టెంట్, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుంచి. 8 point ఫార్ములా 11th April 1969, 5 point ఫార్ములా 27th November 1972, 6 point ఫార్ములా 21st September 1973. నెక్స్ట్ టాపిక్,
వరల్డ్ తెలుగు మహాసభలు 1975లో ఫస్ట్ తెలుగు మహాసభ జరుగుతుంది. ఎక్కడ? హైదరాబాద్లో. సీఎంగా అప్పుడు ఎవరు ఉంటారు? జలగం వెంగళరావు ఉంటారు. సెకండ్ది ఎక్కడ జరుగుతుంది? 1981లో జరుగుతుంది. ఎక్కడ? మలేషియాలో జరుగుతుంది. అప్పుడు సీఎం ఎవరు? టంగుటూరి అంజయ్య. 1990లో జరుగుతుంది. జనార్దన్ రెడ్డి. అండ్ ఫోర్త్ ఎక్కడ జరుగుతుంది? 2012లో జరుగుతుంది. ఎక్కడ? తిరుపతిలో. కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడు అప్పుడు సీఎం. అండ్ లాస్ట్ది ఎప్పుడు జరుగుతుంది అంటే 2017లో జరుగుతుంది హైదరాబాద్లో. అప్పుడు సీఎం ఎవరు? కేసీఆర్. ఈ 5 వరల్డ్ తెలుగు మహాసభలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకుంటారు? 20 ఫిబ్రవరి 1956లో. అయితే దీనిపైన సైన్ ఎప్పుడు చేస్తారు? 19th జూలై 1956లో వేస్తారు. అయితే నోట్ ఆన్ సేఫ్ గార్డ్గా 10th ఆగస్ట్ 1956 చేసుకుంటారు. అయితే టోటల్ 8 మెంబర్స్ సైన్ చేస్తారనమాట దీంట్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్లో. అయితే 4 ఏమో తెలంగాణ వాళ్ళు, 4 ఏమో ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ వాళ్ళు ఎవరెవరు చేశారో చూద్దాం. బురుగుల రామకృష్ణారావు, సెకండ్ పర్సన్ కేవి రంగారెడ్డి, థర్డ్ పర్సన్ మర్రి చెన్నారెడ్డి, ఫోర్త్ పర్సన్ జేవి నరసింహారావు. ఆంధ్ర నుంచి 4 మెంబర్స్. 1 minute స్పేస్ లేదు. ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ వేస్తారు కదా. బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, అల్లూరి సత్యనారాయణ, ఫోర్త్ పర్సన్ గౌతు లచ్చన్న. తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ సైన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరు? ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్, మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ లీడర్సే వీళ్ళందరూ. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాష్ట్ర గ్రంథాలయ మహాసభలు. అయితే ఇవి మనకి 2 జరుగుతాయి అన్నమాట. 1 minute. నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఒకటి జరుగుతుంది. ఇక్కడ మదిర. ఎవరు ప్రెసిడెంట్?
పింగళి వెంకట్రామ్ రెడ్డి. సెకండ్ది ఎక్కడ జరుగుతుంది? 1928లో జరుగుతుంది, సూర్యాపేటలో జరుగుతుంది. ఎవరు లీడర్, ప్రెసిడెంట్ ఎవరు ఉంటారంటే వామన్ నాయక్. మనకు 2 జరుగుతాయి అన్నమాట గ్రంథాలయ మహాసభలు. అవి 2 1925లో, 1928లో. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విశాలాంధ్ర మహాసభలు. మనకి ఇవి 2 జరుగుతాయి. 1950లో ఒకటి జరుగుతుంది, 1954లో ఒకటి జరుగుతుంది. 1950లో ఎక్కడ జరుగుతుంది? వరంగల్లో జరుగుతుంది. దీనికి ప్రెసిడెంట్ ఎవరు? ఐగ్రీవాచారి. - 1954లో ఒకటి జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో జరుగుతుంది అన్నమాట. దీనికి ఎవరు? శ్రీశ్రీ ప్రెసిడెంట్గా ఉంటాడు అన్నమాట. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ జీవోస్ ఇన్ తెలంగాణ మూమెంట్. మనకి 1969 టైంలో ఒక జీవో రిలీజ్ చేస్తారంట కాసు బ్రహ్మానందరెడ్డి. ఆ జీవో ఏంటి? 36. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ జీవోని? 21 జనవరి 1969లో రిలీజ్ చేస్తారు. ఎవరు? అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి. సెకండ్ జీవో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? జీవో 610 జీవో. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? 30 డిసెంబర్ 1985. అప్పుడు సీఎం ఎవరు? ఎన్టీ రామారావు. ఈ 2 జీవోలు చాలా ఇంపార్టెంట్. జీవో 36, జీవో నెంబర్ 610. అండ్ ఎవరు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేశారు, ఈ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 21 జనవరి 1969లో జీవో నెంబర్ 36ని రిలీజ్ చేస్తారు. 30 డిసెంబర్ 1985లో జీవో నెంబర్ 610ని రిలీజ్ చేస్తారు. ఎవరు? ఎన్టీ రామారావు. ఈరోజు చెప్పుకునే ఈ టాపిక్స్లో మ్యాథ్స్ 4 to 5 క్వశ్చన్స్ మనం ఏ ఎగ్జామ్లో అయినా చూడొచ్చు. ఐ మీన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్లో అయినా ఈ 7 టాపిక్స్లో పక్కా 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.